హాయ్ అండి, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటే పల్లె వాసన, కట్టెల పొయ్యి వేడి, మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంటాయి కదా. మీకు కూడా అంతేనా? అయితే ఏమైందంటే మేము అరిసెలు చేసుకుందాం అనుకున్నాం. ఏమో పిన్ని ఏమన్నది అని అంటే, కట్టెల పొయ్యి ఉంది కదనే, మరి కట్టెలు పెట్టుకొని మనం అరిసెలు చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే, సరేలే అందరం ఒక్క దగ్గర చేసుకోవచ్చు కదా అనేసి అనుకున్నాం. అట్లా మా అరిసెల ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. బియ్యం పిండి, బెల్లం తీపి, కట్టెల పొయ్యి మంట, ఈ మూడు కలిస్తే వచ్చే రుచి మాటల్లో చెప్పలేం కదా. ఈ వీడియోలో అరిసెల తయారీ ప్రతి స్టెప్ని మీకు నేను చెప్తూ ఉంటా, చూడండి. నేను మా కొలతల ప్రకారం నేను చెప్తా. మేము 5 kgs అరిసెలు చేసుకుందామని అనుకున్నాం. 5 kgs కొలత చెప్తాను నేను. 5 కిలోల బియ్యానికి 4 కిలోల బెల్లం కావాలి. ఫస్ట్ మనం బెల్లాన్ని చిన్న చిన్నగా కడిగేసుకున్నాం కదా, అది కొన్ని వాటర్ పోసి కరగబెట్టాలి. కరగబెట్టినాక ఇప్పుడు ఆ జాలీలో నుంచి పోయాలి. ఎందుకు అని అంటే, జాలి ఏమన్నా చిన్న చిన్న కట్టెలు ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి, చెరుకు కదా, దానికోసం అట్లా చేసుకోవాలి. ఆనకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ ఆనకం అయ్యే వరకు పొయ్యి మీదే ఉండాలి. తొందరనే ఆనకం అనేది వస్తుంది. మన ఆనకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని అందులో చెక్ చేసుకోవచ్చు. అంటే ఆనకం అయిందా లేదా అని. ఇట్లా తీగ పాకం రావాలి, మరీ గట్టిగా రావద్దు. మరీ గట్టిగా వచ్చినా కూడా అరిసెలు గట్టిగా అవుతుంది. అయిందా లేదా అనేది చూస్తున్నాం మేము. కొంచెం ప్లేట్లో వేసుకొని అట్లా చెక్ చేసుకోవాలి, అట్లా వచ్చిందా లేదా అనేది. ఇంకా రాలేదు, అట్లా అవలే పోవద్దు అన్నట్టు. కొంచెం గట్టిగా ఉంటే ఆనకం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఆనకం వచ్చిందా లేదా. ప్లేట్లో వాటర్ పోసుకొని అలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిందా లేదు. అట్లా మనం అట్లా రావాలి. అట్లా ముద్దలాగా వచ్చింది అనుకో, మనకు ఆనకం రెడీ అయినట్టు. అయిపోయాక దించి అందులోని పిండి, బియ్యపిండి, మా బియ్యపిండి 5 kgs కదా, 5 kgs మంచిగా నీట్గా ఫ్రెష్గా కడుక్కొని అది అందులో బియ్యపిండి వేసుకోవాలి. అరిసెలకు మాత్రం ఖచ్చితంగా 2 ఉండాల్సిందే. బియ్యపిండి పోస్తున్న కొద్దీ కలుపుతూ ఉండాలి మంచిగా. మరీ గట్టి కావద్దు, మరీ లూజు కావద్దు. గట్టిగా అయినా ప్రాబ్లమే, లూజ్ అయినా ప్రాబ్లమే మనకు. ఫస్ట్ బియ్యాన్ని మంచిగా కడుక్కొని ఆరబెట్టాలి. ఆరబెట్టుకున్నాక గిర్నీకి ఇచ్చి మెత్తగా పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకున్నాక జల్లించుకుంటే పిండి అనేది దాంట్లో ఏం లేకుండా మంచిగా వస్తుంది అన్నట్టు. కొంచెం పిండి దొడ్డు పట్టా కూడా అరిసెలు అనేవి సరిగా రావు. చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఒక కవర్ మీద ఒత్తుకుంటూ ఆయిల్లో వేయడమే. ఆ పిండిని మంచిగా ఇట్లా కవర్ మీద ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకు అని అంటే, అది అటు ఇటు పోతూనే ఉంటుంది. మంచిగా పూరీలాగా పొంగుతుంటాయి. చూడండి ఒకసారి ఎట్లా పొంగుతాయి, పూరీలాగా పొంగుతుంటాయి మంచిగా. కట్టెల పొయ్య మజాగనా. మీకు కూడా అరిసెలు కావాలా? ఇంకెందుకు లేట్, చెప్పండి మరి. ఆర్డర్ ఇచ్చేయండి, చేసి పెడతాం మీకు కూడా. కట్టెల పొయ్యి మీద అరిసెలు. అరిసెలకు ఆయిల్ అనేది బాగా పట్టుకుంటుంది. రైస్ కుక్కర్ మీద పైన మూత ఉంటుంది చూడండి, ఆ మూత బోర్లిచ్చి ఒక బేసిన్లో దాని మీద అరిసెలు పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది మొత్తం పోతుంది అన్నట్టు. అది వచ్చిన చిట్కా మీ దగ్గర కూడా ఉందా? రైస్ కుక్కర్ మీద మూత, దాంతో ట్రై చేయండి.
ఇంతమంది కలిస్తేనే మా అరిసెలు అయ్యాయి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.